హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. మనకైతే ఫైనల్లీ డిక్లరేషన్ ఫార్మ్ అయితే రీఓపెన్ చేశారు. మనం ప్రీవియస్ వీడియోస్‌లో మాట్లాడుకున్నట్టుగానే డిక్లరేషన్ ఫార్మ్ అయితే మనకి ఓపెన్ అయితే చేశారండి. ఇక్కడ చూస్తున్నారు కదా! డిక్లరేషన్ ఫార్మ్ అని చెప్పేసి. సో, మనకి అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతానన్నమాట. ఇక్కడ మీరు చెక్‌ఔట్ చేసుకోవచ్చు. అయితే ఇది ఎంతసేపు ఉంచుతారని చెప్పేసి కూడా మనకు ఐడియా అయితే లేదన్నమాట. సో, ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా వీడియో అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే మరింత మందికి అయితే వీడియో అయితే రికమెండ్ అయితే అవుతుంది. సో, వాళ్ళు కూడా చూసి మళ్ళీ రికమెండేషన్ అవుతుంది కాబట్టి, సో, వాళ్ళు కూడా చూసి తెలుసుకుంటారన్నమాట డిక్లరేషన్ ఫార్మ్ ఓపెన్ అయింది అని చెప్పేసి. ఓకేనా? సో, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్‌ఫేస్ అయితే ఓపెన్ అయితే అవుతుందండి. ఎవరికైతే ర్యాంక్స్ రాలేదో సో, వాళ్ళైతే మాత్రం ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబరు, వెబ్‌సైట్ హాల్ టికెట్ నంబరు, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ కొట్టినట్లయితే మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయమని చెప్పి అయితే అడుగుతుందన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ మీకు ఫస్ట్ మ్యాథ్స్ సంబంధించి సో, ఎన్ని మార్కులు వచ్చాయని అడుగుతుందన్నమాట. మాక్సిమం మార్క్స్ ఎన్ని ఆహ్, తెచ్చుకున్న మార్కులు ఎన్ని అని చెప్పేసి అడుగుతుంది. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ అడుగుతుంది. సో, అలాగే బయాలజీకి సంబంధించి కూడా అంటే ఎవరైతే బైపీసీ ఉంటారో సో, వాళ్ళకి కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ అనే సబ్జెక్ట్‌కి సంబంధించి క్వెషన్స్ అయితే అడుగుతుందన్నమాట. ఎన్ని మార్కులకి ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పేసి అయితే ఇక్కడ రాయాలన్నమాట. సో, గుర్తుపెట్టుకోండి మీ ల్యాబ్ మార్క్స్, మీ ఫస్ట్ ఇయర్, మీ సెకండ్ ఇయర్ మార్క్స్ అన్నీ కలిపి అయితే అక్కడ రాయాలి. సో, ఎవరికైతే ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ నంబర్ తప్పుగా ఇచ్చారో, లేదంటే ఇంటర్మీడియేట్ సంబంధించి బోర్డ్ తప్పుగా ఇచ్చారో సో, వాళ్ళైతే కరెక్షన్స్ పెట్టుకోవచ్చు. అయితే వాళ్ళు జీమెయిల్ చేయాలన్నమాట. సో, వాళ్ళు జీమెయిల్ చేస్తే కరెక్షన్స్ పెడతారు. వన్స్ కరెక్షన్ అయిపోయాక మీరు కూడా డిక్లరేషన్ ఫార్మ్ అయితే ఇవ్వచ్చన్నమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ డిక్లరేషన్ ఫార్మ్ మీరు ఇక్కడ మ్యాటర్ రాయడంతో పాటు మీరు ఒకవేళ మార్క్స్ మెమోస్ గాని మీ ఇంటర్మీడియేట్ బోర్డ్ అంటే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, తెలంగాణ బోర్డు, సప్లిమెంటరీ ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ సో వీళ్ళందరికి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఆ మార్క్స్ మెమోస్‌ని గాని లేదంటే ఆన్‌లైన్‌లోని మీ యొక్క రిజల్ట్స్ కానివ్వండి పీడీఎఫ్ అయితే మీరు అప్‌లోడ్ అయితే చేయాలన్నమాట. సో ఓకే. ఆ పీడీఎఫ్ కూడా మీరు అప్‌లోడ్ అయితే చేయండి. సో మీలో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీ డీటెయిల్స్ నాతో షేర్ చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌లో అయితే. సో నేను మిగతా వాళ్ళకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎలా డిక్లరేషన్ ఫార్మ్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి. సో, ఈ విధంగా అయితే మీరైతే ఇవ్వాలన్నమాట. దాంతో పాటే మీ డిక్లరేషన్ ఫార్మ్ ఎవరైతే ఈమెయిల్ చేశారో, సో, ఈమెయిల్ చేసిన వాళ్ళు కూడా ఒకసారి చెక్‌ఔట్ చేసుకోండి. ఓకే. డిక్లరేషన్ ఫార్మ్ ఇవ్వాలా? వద్దా? అని చెప్పేసి ఒకసారి చెక్‌ఔట్ చేసుకోండి. డిక్లరేషన్ ఫార్మ్ తీసుకుంటే మళ్ళీ రీసబ్మిట్ చేయండి. డిక్లరేషన్ ఫార్మ్ తీసుకోకపోయినట్లయితే మీరు ఓకే. అక్కడ సక్సెస్‌ఫుల్‌గా మీకు డిక్లరేషన్ ఫార్మ్ ఈమెయిల్ ద్వారా రిసీవ్డ్ అయిపోయిందని చెప్పేసి అర్థం అన్నమాట. సో, ఈ డిక్లరేషన్ ఫార్మ్ సంబంధించి మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌కి వెళ్లి కామెంట్ అయితే చేయండన్నమాట. సో, ఎవరైతే ఈమెయిల్ ద్వారా సబ్మిట్ చేశారో సో, ఈమెయిల్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. అలాగే ఎవరైతే ఇప్పుడు సబ్మిట్ చేయబోతున్నారో, సో, వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ అని చెప్పేసి నాకు కామెంట్ అయితే చేయండి. సో, దానివల్ల ఎంతమంది మన సబ్‌స్క్రైబర్స్ దీన్ని జీమెయిల్ ద్వారా సబ్మిట్ చేశారు. ఎంతమంది దీన్ని డిక్లరేషన్ ఫార్మ్ ఆప్షన్ యూజ్ చేసుకొని సబ్మిట్ చేశారని చెప్పేసి తెలుసుకుందాము. సో, అందరూ కూడా లైక్ చేయండి. వీడియోని లైక్ చేస్తే మరింత మందికైతే ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అయితే అవుతుంది. అలాగే మన ఫర్దర్‌గా మీకు ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకొని వీడియోని లైక్ చేసి మాత్రం వీడియోని ఎండ్ అయితే చేయండి. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అదే విధంగా టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్ అయితే జాయిన్ అయితే అయిపోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సెస్ ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను.